వెల్కమ్ బ్యాక్ టు టాప్ గేర్. సో ఇప్పటి వరకు మనం ఎక్స్టీరియర్ చూసాం. ఇప్పుడు ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది కూడా పర్ఫెక్ట్లీ డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పెద్ద వెహికల్స్ అన్నప్పుడు 8 సీటర్ 7 సీటర్ ఉన్నప్పుడు కొంచెం కంపాక్ట్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇక్కడ నేను డ్రైవింగ్ ప్లేస్లో ఉన్నా కానీ నేను కూర్చున్నటువంటి సీట్ చాలా కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు మన స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేసే ఈ బాడీ స్పేస్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడే మనకి కన్వీనియంట్ ఉంటుంది. మనం యాక్చువల్లీ ఇంత పెద్ద వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువ లాంగ్ వెళ్ళడానికి ఇష్టపడుతుంటాం. సో అలాంటప్పుడు ఖచ్చితంగా సీటింగ్ ఫస్ట్ డ్రైవింగ్ సీట్ అనేది మాత్రం చాలా కంఫర్ట్ ఉండాలి. సో ఇది చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ మనం ఈ స్టీరింగ్ విషయానికి వస్తే ఇది ఇట్ వాజ్ కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అనమాట. కంఫర్టబుల్ స్టీరింగ్. అండ్ దీని విషయానికి వస్తే ఇప్పుడు దీనిలో మనకి మీరు చూస్తే ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫైడ్ బటన్స్ కనిపిస్తాయి. ఇవి ఎందుకంటే దీనిలో ప్లస్ పాయింట్, ఈ వెహికల్లోనే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎలా అంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అండ్ స్పీడ్ లిమిటర్ ఉంటుందన్నమాట. ఈ బటన్స్ ఎలా యూజ్ అవుతాయంటే మనము వెళ్తున్నప్పుడు యాక్సిలరేటర్ అప్ చేస్తూ, డౌన్ చేస్తూ, రైజ్ చేస్తూ, లో చేస్తూ వెళ్తుంటాం. అలా లేకుండా కాన్స్టెంట్గా ఒక స్పీడ్ పెట్టుకొని దీంట్లో ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోతే అదే మెయింటైన్ చేస్తూ అదే స్పీడ్లో వెహికల్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్ అనేది అలా యూజ్ అవుతుంది. ఈ బటన్స్ అనేవి వీ కెన్ మేక్ ఇట్ హై, వీ కెన్ మేక్ ఇట్ లో. సో ఇది ఇలా యూజ్ అవుతుంది. అండ్ స్టీరింగ్ వాజ్ వెరీ గుడ్ విచ్ ఈజ్ విత్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్. సో ఇంకా దీని సీటింగ్ విషయానికి వస్తే ఈ సీటింగ్ అనేది మీరు ఇప్పుడు చూస్తే దీని మెటీరియల్ అనేది ఇట్ వాజ్ కంప్లీట్లీ లెదర్ ప్రీమియం వన్ అనమాట. అండ్ సీటింగ్ వచ్చి ఇట్ వాస్ హ్యావింగ్ 8 సీటర్. ఈ 8 సీటర్ ఉన్నటువంటి ఈ వెహికల్లో సీటింగ్ మెటీరియల్ కూడా చాలా లుక్ వైజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ వాజ్ విత్ లంబర్ సపోర్ట్ అండ్ హైట్ అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ ఇచ్చారనమాట. హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ సపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏసీ బ్లోయర్స్ చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ఫుల్ కంప్లీట్ ఇంత వెహికల్కి మనకి ఫస్ట్ ఫ్రంట్ సీటర్స్ దగ్గర కానీ ఈ బ్యాక్ సీటర్స్ దగ్గర మాత్రమే ఎయిర్ బ్లోయర్స్ ఇస్తే మనకు అంత కంఫర్ట్ ఉండదు. సో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు వెన్ వీ గెట్ టు ఫీల్ ఫ్రీ మీన్స్ ఒక ఎయిర్ బ్లోయర్ అని కరెక్ట్గా ఏసీ అనేది కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో దీనికి 3 స్టేజెస్లో అంటే ఇప్పుడు మనకి 8 సీటర్ లాస్ట్ సీట్ వరకు కూడా కంఫర్ట్గా ఎయిర్ బ్లో అయ్యేలాగా పైన 3 రోస్లో కూడా 3 రోస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ ఏ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ దిస్ మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెసిఫైడ్ ఎవ్రీథింగ్ ఏమైతే ఇక్కడ ఉన్నాయో లైక్ బ్లూటూత్ కావచ్చు, రేడియో కావచ్చు, మీడియా, ఫోన్, మ్యాప్, నావిగేషన్, ఆల్ దీస్ ఆర్ ఇన్సర్టెడ్ డైరెక్ట్లీ ఓవర్ హియర్. ఈ స్క్రీన్ దగ్గర మనం చూసుకొని ఆపరేట్ చేసుకుంటే ఆల్ ది సిస్టమ్ వాజ్ ఓవర్ హియర్ విత్ ద టచ్ స్క్రీన్. సో ఇలా ఇంటీరియర్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ గేర్ విషయానికి వస్తే ఇట్ వాస్ హ్యావింగ్ ఏ 6 గేర్ విత్ అ రివర్స్ అండ్ ఆల్. సో కంప్లీట్ 6 గేర్స్తో వెహికల్ డ్రైవ్ చేస్తున్నామంటే మనం ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు. ఐ డోంట్ వాంట్ టు సే యాజ్ మచ్ స్పీడ్ వీ కెన్ గో అనేది, బట్ ఇట్ వాజ్ హ్యావింగ్ ఎ గుడ్ స్పీడ్ కంట్రోల్ వెహికల్ అనమాట. సో ఇలా ఇది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం కూర్చున్నా కానీ నాకు సీటింగ్ కంఫర్ట్నెస్ అనేది చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ ఇంకా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ నేను కూర్చున్న పొజిషన్కి అట్ ది సేమ్ టైం డ్రైవింగ్ పొజిషన్కి రెండింటికి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే రిస్క్ని ఫేస్ చేయడానికి అక్కడ ఏమైనా రిస్క్ జరిగితే దాన్ని మనం హౌ టు ఫేస్ ఇట్ వాజ్ లైక్ ఎయిర్ బ్యాగ్స్ మనం ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో డ్రైవింగ్ సీట్కి అట్ ది సేమ్ టైం సైడ్ టు ద డ్రైవింగ్ సీట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ వెరీ నీట్. అండ్ దీనిలో వచ్చినటువంటి ఈ క్రీమ్ కలర్, బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్, ఈ 2 కాంబినేషన్తో మొత్తం ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది. ఇట్ వాస్ రియలీ వెరీ నైస్. చూడడానికి కూడా చాలా బాగుంది ఇంటీరియర్. దీనిలో ఉన్నటువంటి కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్లీ డిజైన్. సో ఇప్పుడు మనం ఇంటీరియర్స్లో ఫ్రంట్ మన స్టీరింగ్ కానీ, సీటింగ్ కానీ, దాని పక్కనటువంటి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా డిజైన్ చేశారో చూసాం. ఏసీ వాజ్ వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఏసీ బ్లోయర్స్ చాలా కంఫర్ట్గా ఇచ్చారు హియర్. అలాగే వెనక ఇది 8 సీటర్ కాబట్టి వెనక వాళ్ళకి ఏసీ అంత కరెక్ట్గా రాదు అనేది ద మిస్టేక్ వాజ్ మైన్. బట్ ఇక్కడ మాత్రం 3rd రో కూడా ఏసీ బ్లోయర్స్ సేమ్ ఇలా ఇచ్చినట్టే ఇచ్చారనమాట. సో ఏసీ చాలా కంఫర్ట్ ఉంటుంది. మన ఇప్పుడు లెగ్ రూమ్ విషయానికి వస్తే ఇప్పుడు మనం మిడిల్ స్పేస్లో కూర్చున్నాం.
మీరు ఇప్పుడు చూడొచ్చు హౌ మచ్ కంఫర్ట్లీ ఐ హ్యావ్ బీన్ సిట్ ఓవర్ హియర్. చాలా కంఫర్ట్గా ఉంది. ఇట్ వాస్ లైక్ 3 people కెన్ సిట్, అంత కంఫర్ట్ ఉంది. ఇంకా బ్యాక్ వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ సీట్ని లాగ్ చేసి ఫ్రంట్కి వీ కెన్ గో టు ద బ్యాక్. ఇక్కడ మనకి జస్ట్ పుట్ అవుట్ సంథింగ్ లైక్ కూర్చున్నప్పుడు ఏదైనా సంథింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు ఇఫ్ వీ నీడ్ సంథింగ్ లైక్ ఎ బాటిల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి లైక్ హ్యాండిల్ ప్లేస్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ ఇలా చాలా కంఫర్ట్గా ఇచ్చారు. సో ఈ మిడిల్ స్పేస్ అనేది చాలా కంఫర్ట్ ఉంది. ఇంత పెద్ద వెహికల్కి 8 seater ఇచ్చినప్పుడు మ్యాక్సిమమ్ ద పీపుల్ థింక్ లైక్ అంత కంఫర్ట్ ఉండదు, లెగ్ రూమ్ సరిగ్గా ఉండదు అలా అనుకోవచ్చు. బట్ నాకైతే మాత్రం చాలా ఈజీగా ఉంది. ఈవెన్ ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానీ ద పీపుల్ కెనాట్ ఫీల్ రిస్క్ అనమాట, అంత బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఒక పెద్ద ఫ్యామిలీతో ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్ళాలి, లాంగ్ జర్నీ అనుకుంటే మాత్రం దిస్ రెనో లాజీ వాజ్ రియలీ వెరీ ఎక్సలెంట్ టు గో, వెరీ ఎక్సలెంట్, వెరీ సేఫ్, వెరీ కంఫర్ట్ ఫర్ అస్ టు టేక్ ఎ రైడ్. చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. డ్రైవ్ వాజ్ రియలీ వెరీ కంఫర్ట్. ఎందుకంటే నేను ఒక హైవే లాంటి వేలో డ్రైవ్ చేస్తున్నా, బట్ ఇట్ వాజ్ సో కంఫర్ట్ టు డ్రైవ్ యాజ్ మచ్ యాజ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు డ్రైవ్. సో ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఇక్కడ మనం హ్యాచ్ బ్యాగ్స్ లాంటి చిన్న చిన్న వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడే కంఫర్ట్గా ఫీల్ అవుతాం. బట్ పెద్ద వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా లేకపోతే భయంతో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ when we go to Renault Logi, it was very comfort to drive. చాలా కంఫర్ట్గా ఉందని చెప్పచ్చు. ఇట్ వాజ్ వెరీ స్మూత్ టు డ్రైవ్. హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ మనం ఇంటీరియర్స్ విషయంలోకి వస్తే స్టీరింగ్ అనేది చాలా కంఫర్ట్ ఉంది. ఇట్ వాజ్ కంప్లీట్లీ వెరీ ఈజీ టు డ్రైవ్. మనం డ్రైవ్ చేస్తున్న సీట్కి స్టీరింగ్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని బట్టి మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పచ్చు. ఇక్కడ మనం ఆ విధంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకైతే. సో స్టీరింగ్లోనే మనకి ఇక్కడ మెయిన్ స్పెసిఫికేషన్, ఈ వెహికల్లో మెయిన్ స్పెసిఫికేషన్ ఏం చెప్పుకోవాలంటే, మనం చాలా దూరం డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఎక్కువగా పెద్ద వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లాంగ్కే ఇష్టపడుతుంటారు, లాంగ్ డ్రైవ్కి. సో అలా వెళ్తున్నప్పుడు మనకి డ్రైవింగ్ కంఫర్ట్ అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఉంటుందన్నమాట. ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. బట్ అలా వెళ్తున్నప్పుడు ప్రతిసారి మన యాక్సిలరేషన్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎంత స్పీడ్ వెళ్ళాలి అనుకుంటున్నాం, ఎంత స్పీడ్ మనం ఇష్టపడుతున్నాం అనే దానిపైన మనకి ఇక్కడ 2 buttons ఇవ్వడం జరిగిందనమాట. ఇట్ వాజ్ ఏ క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్. అంటే ఒక స్పీడ్ని మనం ఫిక్స్ చేసుకుంటే యాక్సిలరేటర్ని డ్రైవ్ చేయకుండా, మనం లో చేయకుండా, మనం ఎలా వెళ్ళాలనుకున్న స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్ని ఫిక్స్ చేసుకొని ఈ కార్ని అనేది ఫిక్స్ చేస్తే కార్ విల్ గో ఇన్ ద సేమ్ మోషన్, ఒకే స్పీడ్లో వెళ్తుంది. అది దీనికి ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. సో అదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ గేర్ సిస్టమ్ కూడా 6 gears ఇచ్చారు. 6 gears అంటే మనం ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు అనేది మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది. సో అంత కంట్రోల్ చేయడానికి ఈ వెహికల్ పర్ఫెక్ట్లీ డిజైన్ చేశారు. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ ఓవర్ హియర్ ఫర్ మీ. సిట్టింగ్ వే ఇట్ వాస్ కంప్లీట్లీ డిజైన్ విత్ లెదర్ సీటింగ్ అనేది, ఇది కూడా చాలా కంఫర్ట్ ఉంది. వేరేజ్ మరి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వీ యూస్ టు పుట్ అవుట్ ద బ్రేక్ విత్ ద హ్యాండ్స్. సో అలాంటప్పుడు మనకి చేతికి అందుబాటులో ఈజీగా ఉండేలా ఉంటేనే హ్యాండ్ బ్రేక్ అనేది బాగుంటుంది. సో అది కూడా స్పెసిఫిక్ బాగా డిజైన్ చేశారని చెప్పచ్చు. చూసారు కదా, ఈ వారం టాప్ గేర్ ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది. వై? బికాస్ వాజ్ రెనో లాడ్జీలో ఉన్నటువంటి ఆ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వాజ్ రియల్లీ గుడ్. ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్, ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్ వెరీ పర్ఫెక్ట్లీ. నాకు డ్రైవింగ్ కూడా నచ్చింది. స్పేస్ ఆఫ్ సీటింగ్ వాజ్ వెరీ కంఫర్టబుల్. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ మీది పెద్ద ఫ్యామిలీ అయితే, లాంగ్ డ్రైవ్కి ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెహికల్ని బాగా ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఈ వారం టాప్ గేర్. నెక్స్ట్ వీక్ మరో వెహికల్తో మళ్ళీ కలుస్తా. అంటిల్ కీప్ వాచింగ్ HM TV.